తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న అంశం నలుగురు మంత్రుల రహస్య భేటీ. ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ నలుగురు కూడా ప్రజాభవన్ వేదికగా రహస్యంగా సుమారుగా 3 గంటల పాటుగా సుదీర్ఘంగా సమావేశం జరిపారంట. ఇది సాధారణంగా జరిగిన సమావేశమేనా? ఏదో నిన్న గణతంత్ర వేడుకలు ఉన్నాయి, ఆ వేడుకలు ముగించుకున్న తర్వాత సాధారణంగా అందరూ కలిసి ఏదో ముచ్చటించుకోవాలి. సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా నలుగురు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పుట్టింది కాంగ్రెస్తోనే, కాంగ్రెస్ పార్టీతోనే ఎదిగారు, కాంగ్రెస్ పార్టీతోనే అనేక పదవులు అనుభవించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన తర్వాత మంత్రులు కూడా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కొత్తగా ఒక ఆయనకి మంత్రిగా అవకాశం వచ్చింది. వీళ్ళంతా సర్వసాధారణంగా జరుపుకున్నటువంటి సమావేశం అయితే ఇంత పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుందా? సో అసలు చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్? నలుగురు మంత్రులే భేటీ అయ్యారు, మళ్ళీ మిగిలిన మంత్రులు ఎవరు రాలేదు. 16 మంది మంత్రుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో విదేశీ పర్యటనలో ఉన్నారు. మిగిలినటువంటి 15 మందిలో ఈ నలుగురు మంత్రులే. నిజంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏదో సరదాగా భేటీ అయ్యారనుకుంటే కోమటిరెడ్డి హాజరు కాలేదు, తర్వాత మిగిలినటువంటి వాకిటి శ్రీహరి హాజరు కాలేదు, పొన్నం ప్రభాకర్ హాజరు కాలేదు, వీళ్ళెవరు హాజరు కాలేదు. కేవలం ఉత్తమ్, బట్టి అండ్ శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్ నలుగురు మాత్రమే ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఇటీవల కాలంలో బొగ్గు స్కామ్ పై వివాదం చెలరేగింది. బట్టి విక్రమార్కపై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ నలుగురు భేటీ అవ్వడాన్ని కొంత ఆసక్తిగా చూస్తోంది తెలంగాణ రాష్ట్ర రాజకీయం. సో ప్రస్తుతానికి బట్టిపై కుట్ర జరుగుతోంది కాబట్టి ఈ రకంగా వీరంతా భేటీ అయ్యారా? మీకు కనుక గుర్తుండుంటే గతంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన పాదయాత్ర చేస్తూ ఉండగా ఆ పాదయాత్రకి కొంత అప్పుడు డెఫినెట్గా చర్చ జరిగింది. అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంగీకరిస్తారు. ఆయన కాకుండా అసలు కాంగ్రెస్ మేము అన్నట్టుగా అప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా మేము కూడా పాదయాత్ర చేస్తామని చెప్పి ఇటువైపు నుంచి బట్టి టీం కూడా రంగంలోకి దిగింది. సో బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా కూడా రంగంలోకి దిగారు. వీళ్ళంతా రంగంలోకి దిగి దామోదర్ రాజనరసింహ వీళ్ళంతా రంగంలో దిగి పాదయాత్ర చేయడం మొదలుపెట్టారు. సో అప్పుడు మాదిరిగా మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ప్రభుత్వంలో వైరుధ్యాలు ఏర్పడ్డాయా? రెండు భాగాలుగా వివరించబడిందా? ఈ బొగ్గు స్కామ్ అనే అంశం నుంచి మంత్రివర్గం రెండుగా వివరించబడిందా అనే అనుమానాలు కూడా ఈ సమావేశంలో అర్థమవుతాయి. అనే రకంగా అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి మధు ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. మధు, సో ఏంటి మంత్రివర్గంలో విభజన జరిగిందా? నలుగురు మంత్రులు రహస్య భేటీని ఎలా చూడాలి? గతంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం రావడం కోసం పాదయాత్రల పర్వం చేపడుతూ పాదయాత్రగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే బట్టి టీం ఇంకోవైపుగా పాదయాత్ర చేపట్టింది. ఆ రోజు సీనియర్ నాయకులంతా కూడా బట్టి వైపు నిలబడ్డారు. ఇప్పుడు కూడా బట్టి వైపుగా విభేదాలు కొనసాగుతున్నాయి. బట్టిపై కుట్ర జరుగుతుంటే ఈ సీనియర్లంతా ఏకమవుతున్నారా? ఎగ్జాక్ట్లీ ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్తో భేటీ అయిన తర్వాత, గవర్నర్తో కలిసిన తర్వాత కార్యక్రమం ముగియగానే ఒకే కారులో మొత్తం డిప్యూటీ సీఎం మిగతా 3 మంత్రులు కలిసి కాన్వాయ్లో డైరెక్ట్గా ప్రజాభవన్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రజాభవన్లో భేటీ అయ్యారు. వాళ్ళ కాన్వాయ్ వదిలేశారు, పిఏలను పిఆర్ఓలను వదిలేశారు, గన్మెన్లను వదిలేశారు. మొత్తం పోలీస్ వ్యవస్థనంతా వదిలేసి డైరెక్ట్గా డిప్యూటీకి సంబంధించిన వాహనంలో ప్రజాభవన్ చేరుకొని దాదాపు కొన్ని గంటల సమయం రహస్యంగా వాళ్ళు కలుసుకున్నారు, మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్. దీనిపైన ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. అది కూడా ముఖ్యమంత్రి తెలంగాణలో లేనటువంటి సిచ్యువేషన్లో విదేశీ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ సమయంలో ఈ మంత్రుల భేటీ, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి నైని కోల్ బ్లాక్ వ్యవహారం, సింగరేణికి సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారం, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల వ్యవహారం, త్వరలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ కాస్త ఇంపార్టెంట్గా మారినటువంటి సిచ్యువేషన్. గతంలో కంటే భిన్నంగా 2 సంవత్సరాల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతూ ఉంది. దానికి నిన్న వీళ్ళు భేటీ కావడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి అడ్లూరి లక్ష్మణ్, అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన వ్యక్తి శ్రీధర్ బాబు, తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉన్నటువంటి నాయకులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాభవన్లో భేటీ కావడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ భేటీ పైన మాట్లాడారు. ముఖ్యమంత్రి లేని సమయంలో 4 మంత్రులు ప్రజాభవన్లో భేటీ అయ్యారంట కదా అనేటువంటి మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆయన సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి లేరు కాబట్టి పరిపాలన సంబంధించిన అంశంలో భేటీ అయ్యారేమో అంటూ ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఇదంతా జరుగుతుంటాయి. అటు అధిష్టానం సీరియస్ అవుతా ఉంది, ఇటు సిచ్యువేషన్ చూస్తేనేమో
మంత్రులంతా భేటీ అవుతున్నారు. బట్టి మీద విమర్శలు వచ్చాయి, ఒక పత్రికా కథనంలో హైలైట్ చేస్తూ వచ్చాయి. మరొక సంబంధించినటువంటి వార్తా కథనంలో కోమటిరెడ్డిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు, ఇంకొక దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఈ నలుగురు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా భేటీ అయ్యారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. నిన్న ఇంతవరకైతే మంత్రులు దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. క్యాజువల్గా డిన్నర్ మీట్ అనేటువంటిది గతంలో ఇట్లాంటి సీక్రెట్ మీటింగ్లు జరిగినప్పుడు చెప్పేటువంటి అందరూ రాజకీయ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాటనే వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. జస్ట్ డిన్నర్ మీటింగ్ అన్నారు. డిన్నర్ మీటింగ్కి కాన్వాయ్ని, సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని, వాళ్ళ వ్యక్తిగత సిబ్బందిని అందరినీ వదిలేసి దాదాపు కొన్ని గంటలకు పైగా వారి మీటింగ్కి సంబంధించిన విషయంలో అసలు ఏ అంశాలు చర్చకు వచ్చాయి. రీసెంట్గా నైనిక్ కోల్ బ్లాక్, అవినీతి హెల్త్ పాలసీ సంబంధించినటువంటి అంటూ బీఆర్ఎస్ ఆరోపణలు, గత కొంతకాలంగా మంత్రుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. సో డైరెక్ట్గా పైన ఉన్నటువంటి వ్యక్తి మమ్మల్ని కావాలని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇంటర్నల్ గొడవలు, వీటన్నిటిపైన ఏం చర్చించారు అనేటువంటిది చెప్పలేదు. కేవలం సింగిల్ వర్డ్తో డిన్నర్ మీటింగ్ అంటూ చెప్పి వాళ్ళు ముగించే ప్రయత్నం చేశారు తప్ప దీనికి సంబంధించినటువంటి దాన్ని ఇంకా పెద్దగా డీటెయిల్లోకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ బయట మాత్రం భిన్నమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి లేని సమయంలో ఈ మీటింగ్ కేవలం జరుగుతున్నటువంటి పరిణామాలపైన, నెక్స్ట్ ఢిల్లీలో జరగబోయేటువంటి మీటింగ్, ఏఐసిసితో జరగబోయేటువంటి మీటింగ్లో ఇవన్నీ ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఈ వస్తున్నటువంటి వార్తా కథనాలు కానీ ఈ టెండర్ల విషయంలో కానీ జరిగిన విషయాలను అధిష్టానానికి వివరించనున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చర్చను ప్రస్తుతం సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించిన చర్చలు చూడాలి ఏం జరుగుతుందో. మంత్రులు అదే ఎట్ హోమ్ కార్యక్రమానికి చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానీ లేకపోతే మంత్రివర్గంలో మిగిలిన మంత్రులు కూడా హాజరయ్యారు. వీళ్ళు నలుగురే ఏకమవడం, వీళ్ళు నలుగురే ఆ సమావేశం జరపడంతో కొంత ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ అంటున్న మాటలు ఏంటంటే ఏదో ఏకమవుతున్నారు, ఈ కుట్ర నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే రేవంత్ రెడ్డి పైన వీళ్ళంతా స్కెచ్ వేస్తున్నారు. రకరకాల ఊహాగానాలు డెఫినెట్గా వస్తూ ఉంటాయి, ఆరోపణలు లేకపోతే ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. సో ఆ ఊహాగానాలకి ఎటువంటి సమాధానం దొరుకుతుందా? ఈ నలుగురు భేటీ అవ్వడం ఎందుకు జరిగింది అనుకోవాలి, మిగిలిన వారు ఎందుకు కూడా హాజరు కాలేదు, కేవలం ఈ నలుగురు మాత్రం. అంటే బట్టి కోమటిరెడ్డి మధ్య నిజంగానే ఒక విభేదం ఏదైనా క్రియేట్ అవుతే సాల్వ్ చేయడానికి వచ్చారా, లేదు బట్టి పైన తప్పుడు కథనాలు వస్తున్నాయి, తప్పుడుగా ప్రచారం జరుగుతుంది, కంట్రోల్ చేయడానికి వచ్చారా, ఏం జరిగింది? అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సీనియర్లంతా కూడా వీళ్ళంతా కూడా ఒక తాటిపైకి వస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి పరిణామాలపైన. ఎందుకంటే వరుసగా కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన అవినీతి ముద్ర, ఇంకా ఇతరత్రాకు సంబంధించిన ముద్ర వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటిది వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వచ్చినటువంటి కథనం, దాని తర్వాత వచ్చినటువంటి సిచ్యువేషన్, బట్టి విక్రమార్క పైన వచ్చినటువంటి కథనం, గతంలో సివిల్ సప్లైకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన వచ్చినటువంటి కథనాలు, ప్రచారం. సో కేవలం పనిగట్టుకొని ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్గా మంత్రులుగా సీఎం రేస్లో ఉంటారనేటువంటి చర్చ జరిగినటువంటి వారిపైన మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనేటువంటి దాంట్లో భాగంగా వీళ్ళంతా ఒకటై ఒక్క వాణి వినిపించలేక వీళ్ళంతా ఒక్క తాటిపైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా మోకా రేవంత్ రెడ్డి తెలంగాణలో లేనప్పుడు, విదేశాలలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి పరిణామంగా చర్చ అయితే కొనసాగుతూ ఉంది. వాళ్ళు డిన్నర్ మీటింగ్ అని తేలిగ్గా కొట్టిపారేసినప్పటికీ సీరియస్ అంశాలపైన చర్చ జరిగింది. మనమంతా ఒక్కటిగా ఉండాలి, అధిష్టానానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలపైన పూర్తి నివేదిక ఇవ్వాలి, వివరించాలనేటువంటి చర్చ జరిగింది అనేటువంటి ప్రస్తుతం దానిపైనే కొనసాగుతుంది. సో చూడాలి ఏం జరుగుతుందో. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పొడుగా దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా నలుగురు మంత్రులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు అండ్ బట్టి నిన్న ఎట్ హోమ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రిపబ్లిక్ డే కాబట్టి గవర్నర్ నివాసంలో, గవర్నర్ కార్యాలయంలో ఈ ఎట్ హోమ్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎట్ హోమ్ తర్వాత ఈ నలుగురు మంత్రులు ఒకే కారులో డైరెక్ట్గా ప్రజాభవన్కి వచ్చారు. సుమారుగా 3 గంటల పాటుగా సుదీర్ఘమైనటువంటి సమావేశం జరిగింది. సో మంత్రివర్గంలో చీలిక ఏర్పడిందా, 2 వర్గాలుగా విభజించబడ్డాయా? లేదు అని అంటే గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వీరంతా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేపడుతుంటే ఇంకోవైపు నుంచి వీరంతా పాదయాత్ర చేపట్టుకొచ్చారు. సో ఆ మాదిరిగా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని బట్టి విక్రమార్క పైన లేకపోతే ఇంకేదైనా విభేదాలు వస్తున్నాయి, తప్పుడు కథనాలు వస్తున్నాయి, కుట్ర జరుగుతున్న కోణంలో బట్టికి సపోర్ట్గా వెళ్ళారా, లేదంటే వాళ్ళంతా ఒకే టీం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ వీళ్ళంతా కూడా ఒకే టీంలో ఉండేవారు, సీనియర్ నాయకులుగా చెలామణి అవుతున్నవారు, అప్పుడు రేవంత్ రెడ్డిని విభేదించిన వారే. సో వీళ్ళంతా కూడా మళ్ళీ బట్టికి కోమటిరెడ్డి మధ్య నిజంగానే విభేదాలు ఉంటే వాటిని సఖ్యత కుదుర్చడం కోసం వచ్చారా, ఏం జరిగింది? ఇలాంటి అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి వచ్చిందా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, లేదంటే దీనిపై ఇంకా ఆ మంత్రులు ఎవరైతే నలుగురు ఉన్నారో శ్రీధర్ బాబు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి కానీ, అడ్డూరు లక్ష్మణ్ కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి స్కెచ్ పడిందా, లేదనంటే డైరెక్ట్గా అటు ఆ ఇద్దరి మధ్య సమస్యను తీర్చాలనుకున్నారా, లేదనంటే ఇంకా వీరు అంతా కలిసి ఏదైనా ఒక సమావేశంలో భాగంగా స్కెచ్ వేశారనుకోవాలా? చూద్దాం మరి ఏం జరిగిందనేది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.